హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు క్లాస్ 10 మ్యాథమెటిక్స్ సంబంధించి చాప్టర్ 3 పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో మనం ఈరోజు ఎక్సర్సైజ్ 3.2లో ఉన్నటువంటి కొన్ని సమ్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీలైనంత ఎక్కువ మందికి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసింటే బెల్ ఐకాన్ నొక్కండి టు గెట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మై ఛానల్. నౌ లెట్స్ బిగిన్ ద వీడియో హియర్. See the first sum of exercise 3.2. See is what? See, solve the following pair of linear equations by the substitution method. Substitution method లో given pair of equations ని సాల్వ్ చేయమంటున్నారు. See ఒక సమ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ లెట్స్ see these. The given pair of linear equations are what? X plus y is equals to 14 and x minus y equals to 4. చూడండి, సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం సాల్వ్ చేసే క్రమంలో ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇందులో ఒక వేరియబుల్లోకి ఇంకొక వేరియబుల్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. చూద్దాం ఎలాగో. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే given pair of equations, given pair of equations అని రాసుకుంటాం. See what they have given. One is x plus y equals to 14. Let this be equation 1. And second one is x minus y equals to 4. Let this be equation 2. ఈ అవుట్ ఆఫ్ 2 ఈక్వేషన్స్లో ఏదో ఒకదాన్ని చూస్ చేసుకోండి. either 1 or 2. ఇక్కడ నేను 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. See from equation 1. From equation 1. See what is equation 1? It is x plus y equals to 14. See ఇందులో either x or y ని సబ్జెక్ట్గా తీసుకుందాం. ఇక్కడ y ని సబ్జెక్ట్గా తీసుకుంటే see y is equals to plus x becomes what? On transposing it will be minus x. That is 14 minus x. Now substitute these value in other equation. ఏదైతే ఈక్వేషన్ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్షన్ చేసామో ఆ ఈక్వేషన్లో కాకుండా మరొక ఈక్వేషన్లో ఈ y వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే దెన్ ద ఈక్వేషన్ విల్ బి ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అయినప్పుడు అందులో ఆ ఎక్స్ వాల్యూ అన్నోన్ వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. దాని నుండి మరి రిమైనింగ్ అన్నోన్ వాల్యూ ఏదైతే y ఉందో ఆ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు. లెట్స్ సీ నౌ substitute y equals to 14 minus x in other equation, that is in equation 2. What is equation 2 here? It is x minus y equals to 4. X minus y equals to 4. Now see y place లో మనము 14 minus x రాస్తాం. Then see x minus, see y is 14 minus x డైరెక్ట్ కూడా రాయవచ్చు. మైనస్ y అన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి సైన్స్ చేంజ్ అవుతాయి. దట్ ఈజ్ 14 becomes minus 14, minus x becomes plus x is equals to 4. Now see x plus x is what? It is 2x. Minus 14 transpose చేస్తే then this will be 4 plus 14 which is 18. Then x is equals to, see 2x is equals to 18, then x is equals to 9. So x value మనకు ఇక్కడ రావడం జరిగింది. Then to get the value of y, see y is what? Y is 14 minus x. See y is equals to what? It is 14 minus x, which is 14 minus 9, that is 5. So therefore x is equals to 9 and y is equals to 5. That is the solution or solvation of the given pair of equation. ఈ విధంగా వీటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. మరి ఇదే క్వశ్చన్కి సంబంధించి ఇంకొక క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నౌ సీ ఫోర్త్ వన్, అంటే సెకండ్ అండ్ థర్డ్ మీరు హోంవర్క్గా చేసుకోగలుగుతారు. ఇందులో కాస్త డిఫికల్ట్గా ఉన్నటువంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ వాటిని మీరు సాల్వ్ చేసుకోండి. the fourth one here, that is 0.2x plus 0.3y is equals to 1.3
and 0.4x plus 0.5y is equals to 2.3. దీన్ని ఫస్ట్ మనం ఏం చేస్తాము, గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అని రాసుకుందాం. సి గివెన్ అని రాసుకుందాం. లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 and 2 అనుకుందాం. సి ఇందులో ఏదో ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకుందాం, either 1 or 2. యాజ్ యూజువల్గా మనము ఈక్వేషన్ 1 సెలెక్ట్ చేసుకొని చూద్దాం. సి ఫ్రమ్ ఈక్వేషన్ 1, సి ఫ్రమ్ ఈక్వేషన్ 1, see what is equation 1? It is 0.2x plus 0.3y equals to 1.3. ఇందులో either x or y ఏదైనా అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఈసారి మనం x అనుకుందాం, x ని సబ్జెక్ట్గా తీసుకొని చూద్దాం. See now taking 0.2x as subject, then this will be plus 0.3y ని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే then this will be 1.3 minus 0.3y. Okay, now taking x as subject, x is equals to what? 0.2 మల్టిప్లికేషన్ చేస్తుంది, అటువైపుకి వెళ్తే డివిజన్ చేస్తుంది, దట్ ఈస్ 1.3 మైనస్ 0.3y డివైడెడ్ బై 2. మరి ఈ వాల్యూని మనం ఏం చేస్తాము, ఇది ఫస్ట్ ఈక్వేషన్ కదా, సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. నౌ సబ్స్టిట్యూట్ x equals to 1.3 minus 0.3y by 2 in equation 2. Equation 2 లో substitution చేద్దాం. Let's see the substitution here. See what is equation 2? It is 0.3x. x ప్లేస్ లో రాస్తాం, మరి ఇదంతా రాస్తాం అనమాట. That is of 1.3 minus 0.3y by 2 plus 0.5y is equals to 2.3. See the simplification. ఇక్కడ చూడండి, 2తో ఇక్కడ మనము క్యాన్సిలేషన్ చేయడానికి ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ ఇక్కడ 2 కాదు, ఇది 0.2 కదా, 0.2 ఇక్కడ కూడా 0.2. సో ఇట్ ఈస్ 0.2. చూడండి ఈ రెండు క్యాన్సిలేషన్ అవుతాయి. సి 0.2, 1 ఈజ్ 0.1, 0.2s are 0.4. ఓకే, నౌ ఇక్కడ 2తో మల్టిప్లికేషన్ చేస్తే చూడండి, 2 into 1.3 is what? It is 2.6 minus 2 into 0.3 is what? 0.6y. Okay, plus 0.5y is equals to what? It is 2.3. Now taking y as subject, అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. దెన్ సి ఈ 2.6 ను కూడా అటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం. మైనస్ 0.6y ప్లస్ 0.y, డిఫరెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ? జస్ట్ 0.1 ఉంది. 0.1y is equals to 2.6 ని ట్రాన్స్పోజ్ చేస్తే 2.3 మైనస్ 2.6. then c minus 0.1y is equals to 2.3 లో నుంచి 2.6 ని సబ్స్ట్రాక్షన్ చేస్తే then that will be 0.3 minus 0.3. సో బోత్ సైడ్స్ మనం మైనస్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. then y is equals to what? 0.3 divided by 0.1 which is nothing but 3 by 1, that is 3. సో y వాల్యూ మనకి ఏమొచ్చింది ఇక్కడ? y is 3. now substitute y is equals to 3 in either of the equation, either equation 1 లో కానీ equation 2 లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి డైరెక్ట్గా x వాల్యూ వస్తుంది అనమాట. in x is equals to 1.3 minus 0.3y by 0.2 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. then see x is equals to 1.3 minus 0.3 into y is what? It is 3 divided by 0.2. then see x is equals to 1.3. See 0.3 into 3 method, it is minus 0.9 by 2. So which is equal to 1.3 లో 0.9 subtraction చేస్తే it is
0. ఇక్కడ ఇది 0.2. ఓకే, 1.3 minus 0.9 is what? It is 0.4 by 0.2. So 0.2 తో cancellation చేస్తే then this will be 2. 0.4 by 0.2 is what? It is 2. So therefore x is equals to 2 and y is equals to 3. ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయవచ్చు. Now let's see one more one. See, that is fifth one. Root 2x plus root 3y is equals to 0. అలాగే root 3x minus root 3y is equals to 0 ఇవ్వడం జరిగింది. దీన్ని ఈక్వేషన్ 1 అందాం, దీన్ని సెకండ్ ఈక్వేషన్ గా ట్రీట్ చేద్దాం. వీటిని మనము గివెన్ ఈక్వేషన్స్ గా రాసుకుంటే గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ గా తీసుకుంటాం. సో ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని చూజ్ చేసుకుందాం. ఆబ్వియస్లీ ఈక్వేషన్ 1 ని సెలెక్ట్ చేసుకుందాం. See, from equation 1, see what? Root 2x plus root 3y is equals to 0. దీని నుంచి ఏదో x కానీ y కానీ సబ్జెక్ట్గా తీసుకుందాం. yని సబ్జెక్ట్గా తీసుకుంటే then root 3y is equals to plus root 2x becomes minus root 2x and y is equals to what? Minus root 2 ట్రాన్స్పోజ్ చేస్తే డివైడెడ్ బై అవుతుంది by root 3x. Now substitute y equals to minus root 2 by root 3x in which equation? In equation 2. Equation 2 లో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. See, what is equation 2? It is root 3x minus root 8 into y plus నువ్వేం రాస్తావు? minus root 2 by root 3x అని రాస్తావు. x which is equals to what? It is equals to 0. ఇక్కడ మీరేం సింప్లిఫికేషన్ ఏం చేయొద్దండి. చూడండి, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది కదా, x కామన్ అవుట్ చేసుకోండి, ఎందుకంటే అటువైపు మనకు 0 ఉంది. సి ఎలాగనేది చూడండి, ఎక్స్ని కామన్ అవుట్ చేస్తే దెన్ వాట్ యు గెట్ హియర్? ఇక్కడ అదర్ దాన్ ఎక్స్ ఏముంది? ఇక్కడ మనకు రూట్ 3 ఉంది. ఇలా ఇక్కడ ఏముంది చూడండి, అదర్ దాన్ ఎక్స్ ఈ పార్ట్ అంతా ఉంది అనమాట. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. రూట్ 3 ఇంటూ రూట్ 2 ఈజ్ రూట్ 16 బై రూట్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. చూడండి, ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లైస్ 0 వస్తుందంటే అర్థం ఏమి? ఐదర్ ఎక్స్ ఈజ్ 0 ఆర్ దిస్ వన్ ఈజ్ 0. ఇది 0 అయ్యే ఛాన్స్ లేదు. ఇట్ ఈస్ ఒక రియల్ నెంబర్ అనమాట. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్, బట్ ఇది మాత్రం ఖచ్చితంగా ఏమండాలా? 0నే ఉండాలా. ఎందుకంటే 2 నెంబర్స్ మల్టిప్లై చేసి 0 వచ్చిందంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి 0 కావాలి. ఇది 0 కాలేదంటే ఆటోమేటిక్గా ఇది ఎక్స్ విల్ బి 0. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. మరి ఎక్స్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి వై వాల్యూని ఈజీగా సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్స్ టు వాట్? వై ఈజ్ మైనస్ రూట్ 2 divided by root 3 into x. So y is equals to what? Minus root 2 by root 3 into x value వచ్చింది కదా, that is 0, which is also 0. So therefore y is also 0 and x is also 0. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. Now see next one, that is sixth one. See, దీన్ని కూడా ఫస్ట్ మనము గివెన్ ఈక్వేషన్స్ గా రాసుకుందాం. Now see, this is given. చూడండి, ఇక్కడ కాస్త రీఅరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ దీన్ని ఫ్రాక్షన్స్ లేకోకుండా అంటే డినామినేటర్స్ మనకు 1 ఉండేటట్టుగా ఈక్వేషన్స్ని కన్వర్ట్ చేసుకుందాం. చూడండి, 3x by 2 minus 5y by 3 is equals to 2. ఈ ఈక్వేషన్ని చూద్దాం. ఫస్ట్ దీన్ని LCM is what? 2 కు 3 కి LCM 6 అవుతుంది. Then 2 1 is 2 3s are 3 3s are 9x. 3 1 is 3 2s are cancel అవుతుంది. 2 5s are 10 minus 10 is equals to what? It is 2. It is 2. See, 6 division చేస్తుంది, అటువైపుకి వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. Then 9x minus 10y is equals to what? It is equal to 12. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 గా ట్రీట్ చేస్తాం. సో ఈ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే మనకు గివెన్ ప్రాబ్లంలో ఏదైతే ఉందో దాన్ని కాస్త కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. ఫ్రాక్షన్స్గా లేకోకుండా ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్నాం. ఇదే విధంగానే సెకండ్ ఈక్వేషన్ కూడా కన్వర్ట్ చేసుకుందాం. చూడండి,
x by 3 plus y by 2 is equals to what? 13 by 6. Here LCM is what? It is 6. So 2 into x, 2x plus 3 into y, 3y is equals to 13 by 6. Then 6 gets cancelled. Now what you have? 2x plus 3y is equals to 13. Now this is equation 2. ఇప్పుడు ఇక్కడ నుంచి సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఈజీగా అయిపోయినాయి. సింప్లెస్ట్ ఫామ్లోకి వచ్చేసాయి కాబట్టి ఈక్వేషన్స్ని మీరు దీన్ని ఈజీగా సాల్వ్ చేసుకోండి. ఇది కూడా హోంవర్క్గా చేసుకోండి. Now let's discuss second question of this exercise. See the sum here. Solve 2x plus 3y is equals to 11 and 2x minus 4y is equals to 24 and hence find the value of m for which y equals to mx plus 3. See first వచ్చేసి రెండింటిని సాల్వ్ చేయమంటున్నారు. ఫస్ట్ వాటిని సాల్వ్ చేద్దాం. దాని తర్వాత ఇక్కడ m వాల్యూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. See given equations. What are given equations? One is 2x plus 3y equals to 11. This is equation 1. And second one is 2x minus 4y is equals to minus 24. And this is second equation. See either of the equation nunchi manamu y or x ni subject ga తీసుకుందాం. See from equation 1 చూద్దాం. 2x plus 3y is equals to 11 and ఇందులో 3y ని సబ్జెక్ట్ గా తీసుకుంటే 3y is equals to 11 plus 2x ట్రాన్స్పోజ్ చేస్తే minus 2x and y is equals to 11 minus 2x by 3. మరి ఈ y వాల్యూని సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. Now substitute y equals to 11 minus 2x by 3 in equation 2. Equation 2 లో substitution చేద్దాం. Now see the substitution here. See 2x minus 4y. So 4 into y place లో మనం ఏం రాస్తాము? 11 minus 2x by 3 is equals to what? It is minus 24. Simplification. LCM కూడా కనుక్కుందాం. LCM ఏమవుతుంది ఇక్కడ మనకు? This will be 3 here. So LCM is 3. So 3 2s are 6. 6x minus 4 తో as is ఇప్పుడు 3 క్యాన్సిల్ అవుతుంది. minus 4 తో మల్టిప్లై చేస్తే minus 4 into 11 minus 44 minus 4 into minus 2 అంటే plus 8x is equals to minus 24. Now ఇక్కడ 3 డివిజన్ చేస్తుంది, అటువైపుకి వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. దెన్ 6x ప్లస్ 8x టోటల్ 14x minus 44 is equals to minus 24 3s are minus 72. Now see 14x is equals to minus 44 ని ట్రాన్స్పోజ్ చేస్తే minus 72 plus 44. Then 14x is equals to what? See 72 లో 42 సబ్స్ట్రాక్షన్ చేస్తే అంటే minus 72 కు 44 యాడ్ చేస్తాను అంటే ఇక్కడ 72 లో నుంచి 44 సబ్స్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో దెన్ దిస్ విల్ బి ఇస్ వాట్? ఇట్ ఈస్ minus 28. సో x is equals to what? 14 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివిజన్ చేస్తుంది, దట్ ఈస్ minus 28 by 14. సో 14 1 is 14 minus 2s are. Therefore x is equals to what? It is minus 2. x వాల్యూ వచ్చింది, ఇప్పుడు y వాల్యూ కనుక్కోవాలి. చూడండి ఏ విధంగా కనుక్కుంటాం y వాల్యూ. See now substitute x is equal to 2 in what? Y equals to 11 minus 2x. Of course ఇది minus 2. 11 minus 2x by 3. X is what? It is minus 2. Substitution చేద్దామా? Then see y is equals to 11 minus 2 of x value is what? It is minus 2 divided by 3. Then see y is equals to 11 minus 2 of minus 2 is plus 4 by 3, which is 15 by 3, that is equals to 5. 3 1 is 3 5s are. So therefore
x is equals to -2 and y is equals to 5. అయితే ఫైనల్గా మనకి ఏమన్నారు ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m ఫర్ విచ్ y ఈక్వల్స్ టు mx ప్లస్ 3. mx ప్లస్ 3. See, by substituting x comma y values in which equation y is equals to mx plus 3, we can find the value of m. y అంటే ఏం రాస్తాం ఇక్కడ 5. So 5 is equals to m అలాగే రాస్తావు, m into see x is what, it is -2 plus 3. okay, see plus 3 ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 5 minus 3 which is -2m. 5 minus 3 is what, it is 2. 2 is equals to -2 by m. సో mను సబ్జెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 1 is 2 -1 ద్వారా క్యాన్సిల్ అవుతుంది. ఇటువైపు తీసుకొస్తే therefore m is equals to what, 1 by -1 is nothing but -1. సో m value is what, it is -1. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 3.లో ఉన్నటువంటి రిమైనింగ్ సమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.